అని చెప్పి అండ్ ట్రైలర్ ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో చూసాము. అండ్ దానికంటే ముందు అండ్ ఇవాళ చాలామంది గెస్ట్లు విచ్చేశారు. ముందుగా రామ్ సత్యనారాయణ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే సురేందర్ కృష్ణ గారిని కూడా గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హాయ్ అండి. వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులందరికీ ముందుగా నమస్కారం. మా ధనరాజ్కి నాకు అనుబంధం 11-12 సంవత్సరాల నుంచి ఉంది. అతనికి నేల నుంచి ఆకాశం వరకు అన్ని విషయాలు తెలుసు. ముఖ్యంగా రామ్ గోపాల్ గారు లాంటి వాడు ఏమైనా ఇతను డైరెక్టర్ మంచి డైరెక్టర్ అవుతాడయా, రామ్ సత్యాన్ని ఇతను ఎంకరేజ్ చెయ్యి అని చెప్పాడు. ఆయనకు కెమెరా ఇచ్చి పంపించేస్తే అతనే సినిమా తీస్తాడు, కథ అక్కలేదు ఏమక్కలేదు అని చెప్పిన వ్యక్తి రామ్ గోపాల్ గారు. అటువంటి గొప్ప వ్యక్తి దగ్గర కాంప్లిమెంట్ తీసుకున్న మా ధనరాజు ఈ సినిమాకి డైరెక్టర్ అవ్వడం, ఆ సినిమా గ్లింప్స్ చూసాం, ఆల్రెడీ ట్రైలర్ చూసాం. ఒక అద్భుతమైన సినిమా, ఒక నేషనల్ అవార్డు కొట్టే సినిమా మనం ధనరాజు తీస్తున్నాడు. దానికి మెయిన్ సపోర్టు పిల్లరు ఎస్వి రంగారావు గారు లాంటి ఆర్టిస్టు ముందుంటమే మా ధనరాజుకి కొండంత అండ. ఏ వ్యక్తి అయినా సక్సెస్ అవ్వాలంటే ఎంత కష్టపడాలో మా ధనరాజు దగ్గర తెలుసుకోవాలి. అతనితో నేను ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమా తీసా. ఆ సినిమాకి తన ప్రాణం పెట్టి పనిచేశాడు. ఈ సినిమాకి అంతకు మించి పనిచేసి ఒక అద్భుతమైన దృశ్య కావ్యాన్ని మన 21 ఇస్తున్నాడు. అతనికి ఎప్పుడు బ్యాక్ ఉండి అన్ని సలహాలు చెప్పే మంచి మిత్రుడు నాకు. కాబట్టి ధనరాజ్కి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ కొట్టాలి, హిట్ కొడుతుంది, కొట్టాలి కాదు కొడుతుందని చెప్తున్నాం. 21 డేటు చాలా మంచి డేట్. అది యాక్చువల్గా ఇది ఇంకా ముందుకు వెళ్దామంటే కాదు, 21 మంచి డేటు, ఈ రోజు రిలీజ్ చేయమని చెప్పడం జరిగింది. ఈ 21న సినిమా రిలీజ్ అయ్యే 3-4 సినిమాల్లో ఇది నెంబర్ 1 సినిమాని మాత్రం ఘనపడంగా చెప్పగలం. నేను మంచి సినిమా తీసినందుకు ధనరాజుని, అతను నమ్మి వచ్చిన పృథ్వీని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ సురేందర్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి.